హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. రాజమౌళి మహేష్ బాబు కాంబో అనగానే మన ఎక్స్పెక్టేషన్స్ ఎలాగో ఆకాశంలో ఉంటాయి. కానీ ఇప్పుడు బయటకొచ్చిన ఒక సాలిడ్ అప్డేట్ వింటే మాత్రం మీ మైండ్ బ్లాంక్ అవ్వడం గ్యారంటీ. ఏకంగా 1300 కోట్ల బడ్జెట్తో పక్కా హాలీవుడ్ లెవెల్లో జక్కన్న చెక్కుతున్న ఈ విజువల్ వండర్ గురించి ఇప్పుడొక క్రేజీ న్యూస్ లీక్ అయింది. మ్యాటర్ చిన్నదే అయినా కిక్ మాత్రం గట్టిగా ఇస్తుంది. అదేంటో డైరెక్ట్గా పాయింట్కొచ్చేస్తా. వీడియోని ఫట్ మనొక లైక్ వేసి స్టార్ట్ చేసేయండి. మొన్నొచ్చిన టీజర్కే దేశవ్యాప్తంగా థియేటర్లు దద్దరిల్లిపోయాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలో మన సూపర్ స్టార్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడట బాస్. ఒకటేమో రుద్ర అనే మాస్ క్యారెక్టర్, ఇంకోటేమో సాక్షాత్తు శ్రీరాముడి క్యారెక్టర్. అసలు జక్కన్న టేకింగ్లో మహేష్ని శ్రీరాముడిగా చూస్తే ఆ కిక్కే వేరు కదా. థియేటర్లు పేలిపోవడం పక్కా. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా మన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె ఇందులో మందాకిని అనే పవర్ఫుల్ యాక్షన్ రోల్ చేస్తోందట. ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన ఒక భారీ స్పెషల్ సెట్లో మహేష్, ప్రియాంక చోప్రా అలాగే మలయాళం స్టార్ పృథ్వీరాజుల మీద ఈ రుద్ర మందాకిని కాంబినేషన్ సీన్స్ని ఫుల్ స్వింగ్లో షూట్ చేస్తున్నారు. కేఎల్ నారాయణ, కార్తికేయ గారు మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఏకంగా 1300 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమాకి దేవాకట్ట పవర్ఫుల్ డైలాగ్స్ ఇస్తున్నాడు. కీరవాణి గారి గూస్ బంప్స్ మ్యూజిక్, విజయేంద్ర ప్రసాద్ గారి స్ట్రాంగ్ కథ, వీటన్నిటినీ పూర్తిగా ఐమాక్స్ ఫార్మాట్లో షూట్ చేస్తున్నారు. విజువల్స్ పక్కా హాలీవుడ్కి మాత్రం తీసిపోకుండా ఉండబోతున్నాయి. సో అదన్నమాట మ్యాటర్ ఫ్రెండ్స్. టాపిక్ని సాగదీయకుండా షార్ట్ అండ్ స్వీట్గా లేటెస్ట్ అప్డేట్ ఇచ్చేశాను. మరి వారణాసిలో మహేష్ బాబు డ్యూయల్ రోల్, ప్రియాంక చోప్రా యాక్షన్ మోడ్, వీటిపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయో కింద కామెంట్స్లో గట్టిగా దండెత్తండి. మరిన్ని పక్కా జెన్యూన్ అండ్ ఇంట్రెస్టింగ్ సినిమా ముచ్చట్ల కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.